రామాయణపేట అన్నదాత ఎరువుల కేంద్రం వద్ద మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం సొసైటీలకు యూరియా సరఫరా చేయకుండా ప్రైవేట్ వ్యాపారస్తులకు యూరియా సరఫరా చేసి కొరత సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నదాత ఆగ్రో సేవా కేంద్రంలో గంట ముందు కొనుగోలు చేసిన వారికి మాత్రమే యూరియా అమ్మకాలు చేయడంపై రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల కష్టాలు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు ఒక మాట, ముఖ్యమంత్రి మరొక మాట మాట్లాడుతూ రైతులు బోసులు పడుతున్న పట్టించుకోవడం లేదని మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మండిపడ్డారు. రైతుల కన్నీటి గాథల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కొట్టుకుపోతుందని శాపనార్థాలు పెట్టారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలని, లేని పక్షంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, పిఎసిఎస్ చైర్మన్ బాదే చంద్రం, బ్యారస్ నాయకులు ఉమామహేశ్వరర్, ఎస్కే హైమద్, కన్నాపురం కృష్ణ గౌడ్, నీలరాజు, హస్నవుద్దీన్, శ్రీకాంత్ సాగర్, నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అయినా అధికారులకు మందు బస్తాలు ఇస్తున్నాడు అంటే ఇక్కడ ఇంత ఇబ్బందికరమైన పరిస్థితులు రైతులకు జరుగుతున్నా ఇంకా కూడా ఈయనకే అలాట్ చేయడం అనేది చాలా ఇబ్బందికరమైన చర్య. రేపు ఇతని మీద రేపట్లోగా ఈ షాపు మీద గనక షోకాసు నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకోకపోతే షాపు ముందు కూడా ధర్నా చేస్తాం. యావత్ తెలంగాణలో యూరియా కొరత అనేది స్పష్టంగా కనబడతా ఉంది. రాష్ట్రం మొత్తం రైతుల ధర్నాలతో అట్టుడికి పోతా ఉంది. అయినా కాంగ్రెస్కి సోయి లేదు. అయినా కాంగ్రెస్ ఇప్పటికీ కూడా యూరియా కొడుతున్నది అని గమనించడం లేదు. ఒక మంత్రి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు, ఒక మంత్రి యూరియా కొరత లేదని చెప్తాడు, ఒక మంత్రి బీజేపీ మీదకి నెట్టేస్తాడు, ఇంకో మంత్రి చేతగాక ఇది బీఆర్ఎస్ నాయకులు సృష్టిస్తున్న కొరత అని మాట్లాడతాడు. ఒక్కసారి రండి రామాయణపేటకి, వాళ్ళకి చూస్తే తెలుస్తుంది. రైతుల కోస, రైతుల కళ్ళల్లో నీళ్లు కనబడతా ఉన్నాయి. ఈరోజు 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో ఒక్కరోజు కూడా రైతు రోడ్ ఎక్కలేదు, యూరియా కోసం ఎక్కలేదు, యూరియా కోసం లైన్ కట్టలేదు, ఇత్తనాల కోసం లైన్ కట్టలేదు. నీళ్ళిచ్చి, రైతు బంద్ ఇచ్చి, 24 గంటల కరెంట్ ఇచ్చి, యూరియా కొరత లేకుండా చూసి, రైతు కళ్ళల్లో సంతోషం చూసి గోదావరి జలాలతో పాదాలు గడిన ఘనత కేసీఆర్ అయితే రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, కరెంటు చక్కగా లేదు. యూరియా కోసం చెప్పుల లైన్లో పెట్టాలి, పొద్దుగాల 4 గంటలకు వచ్చి ఆడ కావలి వండాల్సిన పరిస్థితి ఈ రోజు రైతుది కనబడతా ఉంది. ఈరోజు రామాయణపేటలో మరి ఇక్కడ ఇంకా అధికారులు కూడా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. నేను జిల్లా కలెక్టర్ గారికి చెప్తా ఉన్నాను, ఓ వైపు రైతులు యూరియా కొరతతో ఏడుస్తూ ఉంటే మరోవైపు యూరియా దందా నడుస్తూ ఉన్నది. అది గమనించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు రామాయణపేటకు యూరియా వస్తని ఎదురు చూసిన రైతుల కళ్ళల్లో కారం కొట్టి రైతు సేవా కేంద్రం అని చెప్పి అన్నదాతకు లోడు రావడం వల్ల ఆ లోడు సగం బస్తాలు వాళ్ళ షెటర్లో గోడౌన్లో దాచిపెట్టుకొని రైతులకు పంచకుండా, రైతులకు చిట్టీలు ఇవ్వకుండా, ఇచ్చిన చిట్టీలకు మందు బస్తాలు ఇవ్వకుండా రైతులను గంట మంది కొంటేనే ఇస్తాం. ఈ షాపు పెట్టుకున్న ఓనరు ఈ షాపుల గంట మంది కొంటేనే ఒక యూరియా బస్తా ఇస్తా, ఈ షాపుల ఈ ప్రోడక్ట్ కొంటేనే నేను ఒక యూరియా బస్తా ఇస్తా అని చెప్పేసి రైతులను మోసం చేస్తూ మరి ఇదొక దందా నడుస్తూ ఉంది. ఓవైపు అన్నదాత కోసపడుతుండు, అన్నదాత కష్టపడుతుండు, అన్నదాతకు యూరియా ఇప్పిద్దామని చెప్పి మేము షాప్ దగ్గరికి పోతే ఆ షాపతను ఆ మందు కొంటేనే యూరియా బస్తిస్తా అని చెప్పేసి కండిషన్ పెట్టి చిట్టీలు ఇచ్చి ఆడ ఎండలో రైతులు నిలబెట్టడం జరిగింది. మేము వాళ్ళ దగ్గరకు పోయి మరి వాళ్ళని కూడా ఓదార్చి ఆ షట్టర్ ఓపెన్ చేయించి పోలీసుల పహారాలు అక్కడ యూరియా వంచుతుంటే అదే పోలీసులతోని ఆ షట్టర్ ఓపెన్ చేయించి అందులో బస్తాలు కూడా మరి ప్రజలకు రైతులకు పంచడం జరిగింది. ఇట్లాంటి జరుగుతుంటే కూడా కాంగ్రెస్కు చీమ కుట్టినట్లేదు, ఇక్కడున్న ప్రజాప్రతినిధులకు చీమ కుట్టినట్లేదు, ఇక్కడున్న అధికారులకు కూడా చీమ కుట్టినట్లేదు. రైతు కన్నీళ్లు పెడుతుండే, ఈరోజు రైతు కష్టపడుతుండే, ఈరోజు రైతు కష్టకాలం వచ్చింది. రైతు పొద్దుగాలు లేచి ఇంట్లో పంట పొలం దగ్గరకు పోయి పని చూసుకోవాలన్నా యూరియా బస్తా కోసం పడిగాపులు రాసి అక్కడ నిద్రపోయి పొద్దుగాలు లేచి చెప్పులు పెట్టి నిలబడి భార్య బస్తా భర్త బస్తా తీసుకునే పరిస్థితి దాపురించింది ఈ తెలంగాణలో. ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులారా, బీజేపీ నాయకులారా, ఇద్దరు దొందే ఒకళ్ళ మీద ఒకళ్ళు నూకేసుకుంటా
నువ్వు చేసినావు, నువ్వో దొంగ అని చోటేమియా పడేమియా అని చెప్పేసి ఇద్దరు కూడా రైతులను పరేషాన్ చేస్తుట్లో మీరిద్దరు జతగట్టి పనిచేస్తున్నారని చెప్పడానికి ఆ యూరియా కొరతనే నిదర్శనం. ధైర్యం ఉంటే కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ఎట్లా యూరియా తీసుకొచ్చి నడిపించిండ్రో అట్లా నడిపేయని పరిపాలన లేకుంటే రైతుల కోస కలిగి పుసురు కలిగి పోతారు ఈ కాంగ్రెస్ పార్టీని కూడా మేము శాపం పెడతా ఉన్నాం. అదేవిధంగా బీజేపీ పార్టీ కూడా తన తప్పు లేనట్టు దొంగ అంటే వాళ్ళే దొంగ అన్నట్టు వాళ్ళు కాంగ్రెస్ మీదకి, కాంగ్రెస్ బీజేపీ మీదకి రెండే దొంగలే. ప్రజలను పట్టించుకోలేని పరిపాలన జరుగుతుంది. ఇద్దరు కూడా మరి ప్రజా పరిపాలన వ్యవస్థను పక్కన పెట్టి రాజకీయ వ్యవస్థ కోసం కక్షలు వాళ్ళ కఠినమైన కక్షలు చేసి రాజకీయ కక్షల కోసమే మరి పరిపాలన కొనసాగిస్తున్నారు ఇద్దరు కూడా అని చెప్పి తెలియజేస్తూ, రేపు కనుక రైతులకు యూరియా రేపు ఎల్లుండి లోపల రామాయణపేటలో యూరియా కొరత తీర్చకపోతే పెద్ద ఎత్తున ఈ రహదారిని స్తంభింపజేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ.